అమరావతి ఇక అన్స్టాపబుల్ అంటోంది ఏపీ ప్రభుత్వం. మే 2న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడమే ఆలస్యం. రాజధాని పనులు జట్టు వేగంతో పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓవైపు ప్రధాని సభ ఏర్పాట్లపై సమీక్షలు చేస్తూనే మరోవైపు రాజధాని భవిష్యత్తు ప్రణాళికలని సిద్ధం చేస్తున్నారు. అమరావతిలో ప్రధాని మోదీ పర్యటనకు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ప్రధాని పర్యటనపై ఎన్డీఏ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ అమరావతి పర్యటన విజయవంతం చేద్దామని, రాజధాని పునర్నిర్మాణ పనులతో అభివృద్ధికి మళ్లీ ఊపిరిద్దామని చెప్పారు. రేపు 2వ తారీఖున ప్రధానమంత్రి గారు అమరావతి పునఃప్రారంభం, ఈ కార్యక్రమం అదిరిపోయే విధంగా మీరందరూ కూడా రావాలని మీకు కూడా స్వాగతం పలుకుతున్నా. అమరావతి రైతులతో భేటీ అయిన చంద్రబాబు ప్రధాని పర్యటన, రాజధాని భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు రైతులు. శాశ్వత రాజధానిగా అమరావతిని నోటిఫై చేయించాలని సీఎంని కోరారు. అమరావతికి రాజధానికి ఒక చట్టం చేయమని అడిగామండి. అది పార్లమెంట్లో చట్టం చేసేసి రాష్ట్రపతి గారి ముద్ర చేయమని అడిగితే దానికి ఆయన గారు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి అప్పుడు చట్టం చేయలేకపోయాము, ఇప్పుడు కంపల్సరిగా చట్టం చేస్తామని చెప్పారండి. ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజధానిని గత వైసీపీ ప్రభుత్వం విధ్వంసం చేసిందని మండిపడ్డ బాబు నేడు మళ్లీ అదే ప్రధాని చేతుల మీదుగా పనులు తిరిగి ప్రారంభించి అద్భుతమైన రాజధానిని నిర్మిస్తామని అన్నారు.